ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంపు హౌజులు నీట మునిగిపోతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ పంప్ హౌజ్ నీట మునిగింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. పంప్ హౌజ్ పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ప్రాజెక్టు పంప్ హౌజులని నీట మునుగుతూ ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర సమీపంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్లో ఉన్నటువంటి పంపు నీట మునిగింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముందు చూపు లేకపోవడమా, లేకపోతే అధికారులను పురమాయించకపోవడమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, ఏదైతేనేమి భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. అయితే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి చెరువులు ఒక్కసారిగా ఈ అండర్ టెన్నెల్ అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్ హౌస్ సంబంధించినటువంటి అండర్ టెన్నెల్ అయితే ఉంటుందో ఈ అండర్ టెన్నెల్కి సంబంధించి ఒక 20 కిలోమీటర్ల మేర నాగర్ కర్నూలు సంబంధించినటువంటి చెరువులు మత్తడి దుంకుతూ ఆ నీరంతా కూడా ఆ టెన్నెల్లోకి వెళ్ళి పంపు హౌస్లోకి వరద ప్రవాహం చేరడంతో అక్కడ పంపు హౌస్లో పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, కానీ మొత్తంగా అయితే రాత్రే పంప్ హౌస్ అంతా కూడా నీట మునిగింది. దీంతో ఇక్కడ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే పూర్తి స్థాయిలో అంటే సాగునీటికి సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏదైతే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్మిస్తూ ఉందో ఆ సదుద్దేశాన్ని అంటే రైతులను గాలి కొదిలేసినట్టుగా, రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును నట్టేట ముంచినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విషయమై స్థానిక మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి వీళ్ళు కూడా ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే ముమ్మాటికి. అంటే ముందస్తుగా ప్రాజెక్టు వర్షాలు ఉన్నాయని తెలుసు, తర్వాత అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినప్పటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇక్కడ విలువైనటువంటి మోటార్ పంపులు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిందంటే దీనికి అక్కడ కాంట్రాక్టరా లేదంటే అధికారుల నిర్లక్ష్యమే ముమ్మాటికి ప్రభుత్వం వాళ్ళను అంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరిదైతే నిర్లక్ష్యం దీంట్లో ఉందో దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి పూర్తి స్థాయిలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు మర్రి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడైనా కానీ వీటిపైన ఈ ప్రాజెక్టులపైన ముందస్తుగా రివ్యూలు చేస్తుంటిమి. గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉంటిమి, కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈ 8-9 నెలల కాలంలో ఎలాంటి రివ్యూలు లేకపోవడం, తర్వాత ముందస్తు హెచ్చరికలు వర్షాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంత కాలువ అంటే అక్కడ ఉన్నటువంటి అండర్ టెన్నెల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయకపోవడంతోనే ఇదంతా భారీ నష్టం జరిగిందని, ఈ ప్రజల సొమ్ము ఇంత నష్టం జరిగితే కూడా ప్రభుత్వం చీమకు కుట్టినట్టయినా కానీ స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. త్వరితగతిన ఈ ఏదైతే పంప్ హౌస్ పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే నీట మునిగిందో దాన్ని అంతటి కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, పునరుద్ధరించాలి. ఏదేమైనప్పటికీ ప్రజలకు, రైతులకు ఇది చాలా అంటే సౌకర్యవంతంగా ఉండేటువంటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ విధంగా నీట మునిగిందని చెప్పేసి ఇక్కడ రైతులు ప్రభుత్వాన్ని తిట్టిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.